సిటీ ఆఫ్ ఫ్రిస్కో కౌన్సిల్ కి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగు ఎన్ఆర్ఐ గోపాల్ పొన్నంగితో టీవీ9 ముఖాముఖి నిర్వహించింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగు వారికి సేవలు అందిస్తున్న గోపాల్ పొన్నంగి మాటల్లో కార్యాచరణ విందాం. సిటీ ఆఫ్ ఫ్రిస్కోలో ఎలక్షన్స్ వచ్చేసినాయి. అయితే సిటీ ఆఫ్ ఫ్రిస్కో కౌన్సిల్ కి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గోపాల్ పొన్నంగి గారు మనతో పాటు ఉన్నారు. గోపాల్ గారు ప్రత్యేకంగా తెలుగువారు అండ్ భారతీయులను రిప్రజెంట్ చేస్తూ ఏకైక వ్యక్తి, దాదాపు 20 ఏళ్లుగా సేవలు అందించిన వారు. అయితే గోపాల్ గారి మాటల్లో విందాం, వారు అసలు ఎందుకు పోటీ చేస్తున్నారు అండ్ కారణాలు ఏంటి, ఎలా ఇన్స్పైర్ అయ్యారు అనేది. గోపాల్ గారు నమస్కారం. నమస్కారం అండి వెంకట్ గారు, తర్వాత టీవీ9 వీక్షకులందరికీ నమస్కారం. సో గోపాల్ గారు, అసలు మీరు ఫ్రిస్కో ఐఎస్డిలో చేసి ఉన్నారు ఆల్రెడీ, అండ్ గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. కానీ కౌన్సిల్కి వెళ్ళాలి అండ్ కౌన్సిల్ మెంబర్గా రిప్రజెంట్ చేయాలి భారతీయుల్ని అని థాట్ ఎలా వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి? తప్పకుండా అండి. వన్స్ అగైన్ టీవీ9 వీక్షకులందరికీ తెలిసిన విషయమే. తర్వాత మీ అందరి సహాయం వల్ల, అందరి ఓట్స్ వల్ల నేను 2019లో ఫ్రిస్కో ఐఎస్డి బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఎన్నికయ్యాను. తర్వాత 3 ఏళ్ల టర్మ్ కాబట్టి మళ్ళీ 2022లో కూడా మళ్ళీ నేను ఇంకొకసారి ఎన్నికయ్యాను. అయితే 2022లో ఎన్నికయ్యాక నాకు ఇంకొక అవకాశం దొరికింది అన్నమాట. ఫ్రిస్కో ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో బోర్డ్ డైరెక్టర్గా ఉండే అవకాశం. ఆ అవకాశంలో ఏమైందంటే ఒక 26 ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేయడము, $1.6 బిలియన్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము, 4000+ జాబ్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనమాట. సో ఒకవైపు ఏమో ఫ్రిస్కో ఐఎస్డి ఎక్కడైతే ఫ్యామిలీస్ అన్ని మన ఫ్రిస్కోకి మూవ్ అవుతాయో, ఇంకో చోటు ఏంటంటే ఫ్రిస్కో ఈడీసీ విచ్ విల్ బ్రింగ్ మోర్ జాబ్స్ టు ఫ్రిస్కో, మోర్ కార్పొరేట్స్ టు ఫ్రిస్కో, రిటైన్ జాబ్స్ ఇన్ ఫ్రిస్కో. సో ఈ రెండింటి ఎక్స్పీరియన్స్ తోటి ఐ థింక్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ పాయిస్డ్ టు సర్వ్ ది కమ్యూనిటీ యాజ్ ది కౌన్సిల్ మెంబర్ అనమాట. అందుకనే ఐఎమ్ రన్నింగ్ ఫర్ ది సిటీ కౌన్సిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్ గారు, చాలా చక్కగా మీరు మీ ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. ఎర్లీ ఓటింగ్లో కనుక భారతీయులు పక్కాగా ఓట్స్ వేస్తే కనుక ముందుగానే భారతీయుల ఓట్లన్నీ పక్కాగా లాక్ అయి ఉంటాయని కూడా మీరు చెప్పడం జరిగింది. 22, 23వ తారీఖున ఏదైతే ఎర్లీ ఓటింగ్ జరుగుతుందో ఆ ఎర్లీ ఓటింగ్లోనే ముందే భారతీయులందరూ ఓట్ చేస్తే కనుక అది చాలా బిగ్ అడ్వాంటేజ్గా మారుతుంది అనేది కూడా వీరు చెప్పడం జరిగింది. వెంకట్ మూలకుట్ల, టీవీ9, డాలస్, టెక్సాస్.